కూకట్పల్లి జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్యపై వెయిట్ పడింది. కూకట్పల్లి, షేర్లింగంపల్లి జోన్ల విధుల నుంచి సంధ్యను తొలగించారు. సంధ్యను ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేశారు. సంధ్య ఇష్యూపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, కూకట్పల్లి జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్యపై వేటు పడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మని. కూకట్పల్లి జోన్ కి సంబంధించి జిహెచ్ఎంసీ సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్యపై ప్రస్తుతం వేటు అయితే పడింది. ముఖ్యంగా ఏదైతే ఆమె చేసిన అక్రమాలపై ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాట్ అయితే ఏదైతే ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా సంధ్యని మెయిన్ ఆఫీస్ కి అటాచ్ చేస్తూ కూడా ప్రస్తుతం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా దోమల ఫాగింగ్ పేరుతోని జిహెచ్ఎంసీ నిధులు భారీగా స్వాహా చేసినట్లయితే సంధ్యపై చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఫాగింగ్ చేయకుండానే డీజిల్ సంబంధించి సీనియర్ ఎంటమాలజిస్ట్ సంధ్య డీజిల్ సంబంధించిన డబ్బులు తను కాజేస్తున్నట్లు కూడా ప్రశ్న అయితే తెలుస్తుంది. ముఖ్యంగా తను కాబోయే చీఫ్ ఎంటమాలజిస్ట్ అని దిక్కున్న చోట చెప్పుకోమంటూ కూడా ఆమె జూనియర్స్ అయితే హుకుం అయితే జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలోని సీనియర్ ఐఏఎస్ తనకు తెలుసని ఎవరు ఏమీ చేయలేరంటూ కూడా కింద స్థాయి సిబ్బందికి అయితే ప్రతి నెల ఆమె బెదిరింపులు అయితే పాల్పడ్డారు. ఎన్నికల విధుల్లో కూడా కౌంటింగ్ రోజుల్లో కూడా ఫాగింగ్ చేసినట్లు బిల్లులు డ్రా చేసినట్లు కూడా ప్రస్తుతం ఆధారాలు అయితే లభించడంతో సంధ్యపై అయితే వేటు పడింది. ఎన్నికల విధుల్లోనే ఉన్న కూకట్పల్లి మూతపేట్ సర్కిల్లోని ఫాగింగ్ సిబ్బందికి సంబంధించి ఆమె చాలా మటుకు వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వసూలు చేసినట్టు, ముఖ్యంగా ఫాగింగ్ చేయకుండానే చేసినట్లు ఏదైతే బిల్స్ చూపించి డీజిల్ కి సంబంధించిన అమౌంట్లు ఆమె తీసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఒక్కొక్కరు గరిష్టంగా 10 రోజుల వరకు కూడా ఎన్నికల విధుల్లో ఉన్నట్టు వారు డబ్బులు తీసుకున్నట్టు సైతం కూడా ఒక రికార్డులు అయితే సృష్టించింది. ఈ రికార్డులు సృష్టించి కూడా ఆ టైంలో ఎవరు అక్కడ నిధుల్లో లేకపోయినా సరికి ఈ అమౌంట్ కి సంబంధించి ఆమె అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఫాగింగ్ పనులు కూడా అసలు జరగనట్లు, అలాగే డీజిల్ బిల్లులు నొక్కేసినట్లు కూడా ప్రస్తుతం సంధ్యపై అయితే చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయం గనక సంధ్యను అడిగితే గనక ఏం చేస్తారో చేసుకోండి, ముఖ్యంగా తనకు డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ కూడా హుకుం అయితే జారీ చేశారు. ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై కూడా ఎంతో కించపరుస్తూ కూడా ఆమె అయితే మాట్లాడారు. ఇంకా మీరు ఆఫ్టర్ లో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మాటమే తన మాట వినకుంటే ఉద్యోగంలోంచి తీసేస్తా అంటూ కూడా ఆమె బెదిరింపులు పాల్పడినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో వరంగల్ కార్పొరేషన్ లో కూడా డీజిల్ అక్రమాలు బెదిరింపుల కారణంగానే గతంలో కూడా సంజయ్ అయితే సస్పెండ్ అయింది. ముఖ్యంగా ఈ నేపథ్యంలో మరొకసారి కూకట్పల్లి అలాగే షేర్లింగంపల్లి జోన్ లోని సుమారు కొన్ని సర్కిల్ ఆమె చేతిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ ఫాగింగ్ చేయకుండా చేసినట్లు డీజిల్ బిల్లు తీసుకున్నట్లు కూడా ప్రస్తుతం ఆమెపై ఆరోపణల నేపథ్యంలోని ముఖ్యంగా ఏదైతే ఈ సస్పెన్షన్ వేట్ అయితే పడినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రమోషన్ లో ఉన్న మరో 2 అధికారులు కూడా జిహెచ్ఎంసీకి రాకుండా చక్రం తిస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలోని ఐఏఎస్ అధికారి అండదండలతోని అడ్డగోలుగా ఏదైతే ఎంటమాలజిస్ట్ సంధ్య రెచ్చిపోతున్నట్లుగా ప్రస్తుతం తెలుస్తుంది. వరంగల్ జిల్లా డిఎంఓ పోస్ట్ ప్రమోషన్ వచ్చినా సరే ముఖ్యంగా తాను అక్కడికి వెళ్లకుండా ఇక్కడే డెప్యుటేషన్ ఉన్నాయి. ఆ జోనల్ అధికారిగా ప్రస్తుతం కొనసాగుతుంది. సీనియర్ ఎంటమాలజిస్ట్ కంటే డిఎంఓ పోస్ట్ ఎక్కువ, అలాగే ప్రమోషన్ వచ్చినా కూడా వెళ్లకుండా ఇక్కడే పనిచేయడం కనుక ముఖ్యంగా చాలా విషయం ఉన్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. డెప్యుటేషన్ పై కొనసాగుతూ డీజిల్ కొనుగోళ్లలోని అక్రమాలు, ఏఈ అలాగే ఎస్ఎఫ్ఎల్ నుంచి ఏ డబ్బులు కూడా ముఖ్యంగా వసూలు చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా అయ్యే ఖర్చులో సగం తనకు డబ్బులు ఇవ్వాలంటూ కూడా పూర్తిగా ఒత్తిడి తెచ్చినట్లయితే తెలుస్తుంది. అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే ఏఈ అలాగే ఈఎఫ్ఐలకు కూడా తప్పని ముఖ్యంగా వేధింపులు అయితే గురి చేసినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై కూడా పూర్తిగా తీవ్రంగా ఆమె జులుం విధిస్తున్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఫాగింగ్ పేరుతో కూడా జిహెచ్ఎంసీలని భారీగా అక్రమాలకు పాల్పడినట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు షేర్లింగంపల్లి కూకట్పల్లి జోన్ కు సంబంధించి సుమారు 6 సర్కిల్ ఆమె చేతిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ నిధులు స్వాహా చేసినట్లయితే ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించడంతో ప్రస్తుతం ఆమెపై వేటు పడింది. ముఖ్యంగా ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క సంధ్య చేసిన అక్రమాలపై పూర్తిగా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాల్ కాట్ కూడా ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.